రాజంపేటను జిల్లా కేంద్రంగా సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమ్మర్తి జగన్మోహన్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయచోటి, రైల్వే కోడూరు, సిద్ధవటం, ఒంటిమిట్ట ప్రజలకు రాజంపేట సమాన దూరంలో ఉండి ప్రజలకు సులభ సౌకర్యాలు కలిగించే స్థితిలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించేలా ముఖ్యమంత్రి చంద్రబాబును ఒప్పించి అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. స్వలాభంతో ఒంటిమిట్ట, సిద్ధవటంను కడప జిల్లాలో కలిపినారు. ఈ రోజు గొప్ప విషయం ఏమంటే సిద్ధవటం సోదరులు కొంతమంది ఎంఆర్ఓ గారిని కలిశారు. అయ్యా, మాకు రాయచోటి దూరంగా ఉంటుంది, మీరు అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటకి ఇస్తే మాకు ఏ సమస్య లేదు, మాకు పాత రెవెన్యూ డివిజన్ రాజంపేటతోనే ఉంది కాబట్టి మేము రాజంపేటలో కొనసాగుతున్నామని చెప్పి సిద్ధవటం ప్రజలు కూడా ఈ రోజు ఓపెన్ గా వచ్చి మాకు రాజంపేట జిల్లా కేంద్రం చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని సిద్ధవటం ప్రజలు కూడా ఇవాళ అంటున్నారంటే రాజంపేట కేంద్రానికి రాజంపేట జిల్లా కేంద్రం కావడానికి ప్రజల యొక్క సెంటిమెంట్ ఎంత ఉందో గుర్తించాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఈ విషయాలన్నీ కూడా ఇంకా కోడూరు ప్రాంతం కూడా ఇక్కడే కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్ష ఇది, ప్రజల యొక్క సెంటిమెంట్ ఉంది. వీటినన్నిటినీ కూడా మేము బాధ్యత కలిగినటువంటి వాళ్ళంగా మేము మా అధిష్టానానికి తెలియజేసి దీన్ని చక్కదిద్ది రాజంపేటను బాగా అభివృద్ధి చేసి రాజంపేట యొక్క పౌరులందరూ కూడా మేము రాజంపేటలో ఉన్నాం, రాజంపేట అభివృద్ధికి ఒక బ్రాండ్ నేమ్ గా మారేటటువంటి వరకు తీసుకొచ్చే విధంగా మేము మా ముఖ్యమంత్రి గారి ద్వారా, మా లోకేష్ గారి ద్వారా, మళ్ళా కూటమి నాయకుల ద్వారా ఇది సాధించుకుంటామని మీకు తెలియజేస్తాం.